వెల్కమ్ టు ఐపీఎల్ వార్. ఐపీఎల్ అంటేనే రసవత్తర పోరు. అందులో టోర్నమెంట్ సాగే కొద్దీ పోటీ మరింత ఆసక్తిగా మారుతుంది. అనూహ్యంగా అంచనాలకు మించి కొన్ని జట్లు పర్ఫార్మెన్స్ చేస్తుంటే గతంలో టాప్లో ఉన్నటువంటి జట్లన్నీ పాయింట్స్ టేబుల్లో కిందకి పడిపోయాయి. వరుస ఓటములతో ముంబై, చెన్నై, సన్ రైజర్స్ టీం అభిమానులను నిరాశపరుస్తున్నాయి. అయితే ఇవాళ రెండు ఆసక్తికర మ్యాచ్లు జరగనుండగా సన్ రైజర్స్ కి మాత్రం ఇది చావోరేవో మ్యాచ్ అని చెప్పుకోవాలి. తొలి మ్యాచ్లో లక్నో వేదికగా గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. కాసేపట్లో ఈ మ్యాచ్ ఆరంభం కాబోతుంది. సక్సెస్ఫుల్ గా ఈ టోర్నీలో రాణిస్తున్న లక్నో గుజరాత్ పై ఎలాగైనా పైచేయి సాధించాలని చూస్తుంది. పురాన్, మార్క్రమ్ లాంటి బ్యాట్స్మెన్లు ఉండటం, స్కోరుని డిఫెండ్ చేసుకుంటూ రాణిస్తున్న బౌలర్లతో లక్నో బలంగా ఉంది. అటు గుజరాత్ టైటన్స్ కూడా అద్భుతాలు సృష్టిస్తుంది. సాయి సుదర్శన్ భీకర ఫామ్ లో ఉండగా బట్లర్, షారుఖ్, గిల్ కూడా బ్యాటింగ్ కి బలంగా మారనున్నారు. ఇక బౌలింగ్ లోనూ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ రాణిస్తున్నారు. అయితే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్ల్లో 4 గుజరాత్ టీం గెలుచుకుంది. అయితే లక్నోలో మ్యాచ్ అవ్వడం ప్రస్తుత జట్టు బలబలాలు చూస్తే లక్నో ఫేవరెట్ గా కనిపిస్తోంది. ఇక రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. హోమ్ గ్రౌండ్ కావడంతో సన్ రైజర్స్ టీం పై భారీ అంచనాలున్నాయి. తొలి మ్యాచ్ లో 282 రన్స్ చేసిన ఆరెంజ్ ఆర్మీ ఆ తర్వాత చతికిల పడింది. తర్వాత 4 మ్యాచ్ల్లో 190, 163, 120, 153 పరుగులు చేస్తూ వస్తుంది. హెడ్, అభిషేక్, క్లాసిన్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో వరుస ఓటములతో టేబుల్లో ఆఖరి ప్లేస్ కి పరిమితమైంది సన్ రైజర్స్. ఇక ఇవాల్టి మ్యాచ్ లో అయినా సన్ రైజర్స్ టీం నిలదొక్కుంటుందా? మునుపటి పర్ఫార్మెన్స్ చూడొచ్చా? ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతుంది. ఈ రోజు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేస్ కి ఛాన్స్ ఉండటంతో సన్ రైజర్స్ ఆట ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. రైట్, ఇక ఈరోజు ఐపీఎల్ 2025 మ్యాచ్లో 2 మ్యాచ్ల మధ్య అయితే ఆసక్తికరమైన పోరు జరగబోతుంది. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఇంకొక మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఉండబోతుంది. సో ఈ 2 మ్యాచ్లకి సంబంధించి మనకి అనాలిసిస్ ఇవ్వడానికి స్పోర్ట్స్ అనలిస్ట్, స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ సుధీర్ గారు మనకి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే దీపిక, ఎలా ఉన్నారు? యా, ఐమ్ ఫైన్ సుధీర్ గారు. సో ఈరోజు 2 మ్యాచ్లు, 2 డబల్ ధమాకా అనుకోవచ్చు మ్యాచెస్. సో మరి కాసేపట్లో ఒక మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఆ మ్యాచ్కి సంబంధించి మనం ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాత ఇంకో మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈరోజు జరగబోయే మ్యాచ్కి సంబంధించి లక్నో సూపర్ జైంట్స్, ఓకే గుజరాత్ టైటన్స్ మధ్య పర్ఫార్మెన్స్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు? ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ సూపర్ సండే అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అందరికీ కూడా హ్యాపీ హనుమాన్ జయంతి కూడా. చాలా అద్భుతంగా ఉంటాయి 2 మ్యాచెస్ కూడా. ఎందుకంటే లక్నో అఫ్ కోర్స్ అంటే 2 మ్యాచెస్ లో గెలిచినప్పటికీ ఇప్పటి వరకు నేను ఏమనుకుంటానంటే దే హావ్ డన్ వెల్ యాక్చువల్లీ. ఎక్కడ కూడా అంత పూర్తిగా వాళ్ళకి మైనస్ పాయింట్స్ ఎక్కడ కనబడలేదు. బికాస్ ఈవెన్ వెన్ యూ లుక్ ఎట్ దర్ ఫస్ట్ మ్యాచ్ ఆల్సో అగైన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్ లో, దీపిక చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. 200+ రన్స్ స్కోర్ చేశారు. అండ్ ఆ తర్వాత దే హావ్ స్కోర్డ్ కపుల్ ఆఫ్ గుడ్ విన్స్. అండ్ దట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించడం అనేది హైదరాబాద్ లో చాలా మంచి గా మారింది. అండ్ తర్వాత మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంటున్నారు. సో దే హావ్ బీన్ ఓకే ఇన్ దిస్ టూర్నమెంట్. అంత పూర్తి బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే ఏం కనబరచలేదు అనిపించింది. కోల్కతాను కూడా ఓడించారు కోల్కతాలో. సో ఓన్లీ థింగ్ ఏంటంటే రిషబ్ పంత్ ఫ్యామ్ కొరకే టీం అందరూ కూడా మేనేజ్మెంట్ ఎదురు చూస్తుంది. బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, వెరీ నైస్ ప్లేయర్. నేను అనుకుంటాను ఎనీ టైమ్ ఈ కెన్ కమ్ ఇన్ టు హిస్ రియల్ ఫామ్. అండ్ లాస్ట్ మ్యాచ్ లో ఆఫ్ కోర్స్ స్వయంగా అతడే బ్యాటింగ్ చేయలేదు. బికాస్ పూరన్ అండ్ మిచెల్ మాస్ దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ టాప్ ఆర్డర్ లో ముఖ్యంగా ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా అవుట్ స్టాండింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఒక 0 పక్కకు పెట్టినట్లయితే ఎవ్రీ మ్యాచ్ లో అతని కాంట్రిబ్యూషన్ క్లియర్ గా కనబడుతుంది. అండ్ ఆ తర్వాత మార్క్రమ్ కూడా మెల్లమెల్లగా మంచి కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నాడు. సో ఐ థింక్ దే గోట్ ఎ వెరీ గుడ్ లైనప్ టిల్ మిల్లర్ వరకు వాళ్ళకి మంచి లైనప్ ఉంది. ధోని ఈస్ దేర్ ఫర్ దెమ్. ఓన్లీ ద కెప్టెన్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు హిస్ ఫామ్, అంతేగాని. బట్ లక్నో ఐ థింక్ నేను అనుకుంటాను బ్యాటింగ్ లో మాత్రం చాలా అదరగొట్టింది, అందులో డౌట్ లేదు. ఈవెన్ బౌలింగ్ లో కూడా లక్నో అంత పెద్ద స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ లేదు వాళ్ళకు. ఎందుకంటే
ఈవెన్ బౌలింగ్ లోనైతే ఇప్పటివరకు ఒకే ఒక ఫారినర్ ఉన్నాడు, బౌలర్ రూపంలో, ఫాస్ట్ బౌలర్ రూపంలో శామర్ జోసెఫ్, అతన్ని ఆడించలేదు. అండ్ ఓన్లీ దే గాన్ విత్ ఆల్ ఇండియన్ టాలెంట్ తోటే వెళ్ళారు. శార్దుల్ ఠాకూర్ ఒక ప్లస్ పాయింట్ అయిపోయినాడు వాళ్ళకు, ఎందుకంటే ఆక్షన్ లో లేకుండే మనం డిస్కస్ చేశాం కూడా గతంలో. సో ఈస్ బీన్ వెరీ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఆవేష్ ఖాన్ అండ్ ఆకాష్ దీప్ ఎప్పుడైతే కొంచెం ఇంజరీ నుంచి బయటకు వచ్చాడో వాళ్ళకు ఒక స్పెషల్ అటాక్ యాడ్ అయిపోయింది అతని రూపంలో. ఓన్లీ స్పిన్ విభాగంలో ఇంకా రవి బిష్నాయ్ నుండి అంత పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చూడలేదు కానీ, బట్ రతి ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. సో లక్నో ఓవరాల్ గా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ మీరు చెప్పినట్టుగా గుజరాత్ హ్యాస్ బీన్ మ్యాగ్నిఫిసెంట్ అండి. ఫస్ట్ మ్యాచ్ డిఫీట్ కూడా నేను అనుకుంటాను అగైన్స్ పంజాబ్ చాలా పోరాడారు. ఆ మ్యాచ్ లో 243 పంజాబ్ చేసినప్పుడు వాళ్ళ ఫైట్ బ్యాక్ అద్భుతంగా ఉండింది. జస్ట్ దే లాస్ట్ దట్ మ్యాచ్ బై 11 runs ఓన్లీ. ఆ తర్వాత దే డిఫీటెడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్ బెంగళూరు, అండ్ ఐ వాచ్ దట్ మ్యాచ్ లైవ్ ఇన్ బెంగళూరు. చాలా కంఫర్టబుల్ గా గెలిచారు. ఈవెన్ హైదరాబాద్ లో కూడా మనం చూసాం, మనం 150+ కు హైదరాబాద్ ను రెస్ట్రిక్ట్ చేసి జస్ట్ ఐ థింక్ సమ్ 16.4 overs లోనో 17 పాయింట్ సమ్ ఓవర్స్ లోనో మ్యాచ్ కూడా గెలిచారు. సో ఎక్కడ కూడా వాళ్ళు తడబట్టలేదు. అండ్ ముంబైని ఓడించారు, అండ్ లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓడించారు. సో ఫస్ట్ మ్యాచ్ పక్కకు పెట్టినట్లయితే ఐ థింక్ దే హావ్ బీన్ అవుట్ స్టాండింగ్ దిస్ టోర్నమెంట్, అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ లో రాణిస్తున్నారు వాళ్ళు. అండ్ ముఖ్యంగా రషీద్ ఖాన్ లాంటి వాళ్ళ కీ బౌలర్ కూడా మెల్లమెల్లగా ఫామ్ లో రావడం ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే సాయి కిషోర్ తో కంపేర్ చేసినట్లయితే ఈ టోర్నమెంట్ లో రషీద్ అంత చెప్పదగ్గ పర్ఫార్మెన్స్ కనబరచలేదు. బట్ ఫుల్ మార్క్స్ ఆ యంగ్స్టర్స్ కి ఇవ్వాల్సిందే. సాయి కిషోర్ కు ఈస్ బీన్ సూపర్ యాక్చువల్లీ. ఒక లైన్ లో చెప్పాలంటే అండ్ అలాగే పేస్ డిపార్ట్మెంట్ లో మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఈవెన్ జస్ట్ ఇమాజిన్ దీపిక, కగిసో రబడో లేకున్నా గానీ, ఎందుకంటే అతడు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయినాడు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా. ఈ హెస్ నాట్ కమ్ బ్యాక్ ఆల్సో, అండ్ ఈ మ్యాచ్ లో కూడా ఆడే ఛాన్సెస్ లేవు అతను. బట్ స్టిల్ దేర్ బౌలింగ్ అటాక్ హ్యాస్ బీన్ వెరీ గుడ్ అండి. అర్షద్ ఖాన్ లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్. బట్లర్ ఫామ్ లో ఉండడం, సాయి సుదర్శన్ ఫామ్ లో ఉండడం, కెప్టెన్ గిల్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. సో మెల్లమెల్లగా తెవేటియా కూడా లోవర్ లో కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, లిటిల్ క్యామ్ ఇన్నింగ్స్ లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం మనం. ఐ థింక్ దే ఆర్ ఆఫ్ కోర్స్ స్ట్రాంగెస్ట్ సైడ్, నో డౌట్ ఆన్ పేపర్ వెన్ యూ కంపేర్ టు లక్నో. బట్ టుడే లక్నో నాకేమనిపిస్తుంది అంటే కొంచెం హోమ్ టౌన్ లో ఆడుతున్నారు కనుక ఐ థింక్ దే మైట్ టేక్ దట్ హోమ్ అడ్వాంటేజ్. ఎస్. అయితే ఇప్పుడు రెండు టీంల మధ్య కూడా చూసుకుంటే, సో లక్నో సూపర్ జెయింట్స్ జీటీ వచ్చేసి మనకి బలంగా కనిపిస్తుంది. సో ఆల్రెడీ 4 విజయాలతో జీటీ ముందు వరుసలో ఉంది. సో పాయింట్ల పట్టికలో కూడా చూసుకుంటే అగ్రస్థానంలో ఉంది జీటీ. సో మరి ఈరోజు లక్నోలో జరగబోతుంది మ్యాచ్. సో లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్ని అడ్వాంటేజ్గా తీసుకొని, వారి హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది కాబట్టి అడ్వాంటేజ్గా తీసుకొని జీటీపై పైచేయి సాధిస్తుందా, లేకుంటే ఎలా ఉండబోతుందా? పర్ఫార్మెన్స్ అలానే కంటిన్యూ చేస్తారా? యా, దట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. బికాస్ అడ్వాంటేజ్ అంటే హోమ్ అడ్వాంటేజ్ అనేది ఇప్పటివరకు అన్ని టీమ్స్ మనం చూసినట్లయితే తీసుకోలేకపోయాయి దీపిక. ఈవెన్ చెన్నై లాస్ట్ 3 matches అవుట్ ఆఫ్ 4 దే ప్లేడ్ ఇన్ చెన్నై. ఆర్సీబీ 2 matches లో 2 డిఫీట్స్ ఉన్నాయి వాళ్ళకు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 3 matches ఆడితే 2 ఓడిపోయినారు. పంజాబ్ ఒక మ్యాచ్ గెలిస్తే ఒకటి ఓడిపోయినారు. ఈవెన్ గుజరాత్ అఫ్ కోర్స్ 2 గెలిచి ఒకటి ఓడిపోయినారు. సో గుజరాత్ కు స్లైట్లీ బెటర్ గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే వాళ్ళ సెకండ్ హోమ్ వైజాగ్ లో 2 matches గెలిచారు. అండ్ దే ఆర్ విన్నింగ్ ఎవ్రీవేర్. ఒక టీమే ఇప్పటి వరకు అన్డిఫీటెడ్ గా ఉంది. బట్ మిగతా టీమ్స్ అన్ని కూడా హోమ్ క్రౌడ్ ముందు ఓడిపోవడం చూస్తూనే ఉన్నాం మనం. కలకత్తాలో కూడా ఓడిపోయింది మ్యాచెస్. 3లో 2 ఓడిపోయినారు, ఒకటి గెలిచారు. సో హోమ్ అడ్వాంటేజ్. ఈవెన్ లక్నో దే ప్లేడ్ 2 ఇంతకు ముందు, అండ్ ఒకటి గెలిచారు, ఒకటి ఓడిపోయినారు. ఈవెన్ దట్ హ్యాపెండ్ ఇన్ అస్సాం ఆల్సో, గౌహతిలో విత్ రాజస్థాన్ రాయల్స్. సో హోమ్ అడ్వాంటేజ్ అన్నట్టు తీసుకోవాలి దీపిక. ఎందుకంటే హోమ్ టీమ్ కు హోమ్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు అక్కడ ఎక్కువగా మ్యాచెస్ గెలిచినట్లయితే, వై చెన్నై విన్ 5 titles ఇన్ ద పాస్ట్ అంటే ఎప్పుడు కూడా చెన్నైలో ఓడించడం అనేది చాలా కఠినమైనటువంటి పరీక్ష లాగా ఉండేది ఆల్ టీమ్స్ కు. అండ్ అసలు యాక్చువల్గా వాళ్ళ ఐపీఎల్ హిస్టరీలో కూడా ఎప్పుడు దీపిక 5 matches ఎన్నడూ ఓడిపోలేదు వరుసగా. అండ్ 3 matches ఇన్ చెన్నై ఐ డోంట్ థింక్ ఆల్సో. సో ఈ సంవత్సరం వాళ్ళకు హోమ్ అడ్వాంటేజ్ అసలు యాక్చువల్గా అచ్చురాలేదనే చెప్పాలి. ఓన్లీ 1 match గెలుచున్నారు. సో హోమ్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా దానికి అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. బికాస్ మీరు పిచ్చెస్ ను కూడా కొంచెం మీ ఫేవర్ లో తయారు చేసుకునే ఛాన్స్ కూడా ఉంటది. బట్ ఇక్కడ లక్నోలో దీపిక 9 pitches ఉంటాయి. ఆ 9 pitches లో 2 pitches ను మాత్రమే తయారు చేసి ఉంచారు.
మేబీ ఈ రోజు ఒక పిచ్ అండ్ తర్వాత 14th రోజు జరిగే ఒక మ్యాచ్ లో యూజ్ చేస్తారు. ఎందుకంటే ఒకటేమో బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ తో మిక్స్ ఉంది అండ్ ఒక రెడ్ సాయిల్ పిచ్ ఉంది. సో విచ్ పిచ్ దే ఆర్ గోయింగ్ టు యూస్, బికాస్ మన డిస్కషన్ లో ఉన్నాం కనుక మనం చెప్పలేము ఇప్పుడు. సో ఐ థింక్ చూడాలి ఎలా వికెట్ ప్లే చేస్తుంది అనేది. బట్ అంత చిన్న స్కోర్స్ మాత్రం ఉండకపోవచ్చు. లక్నోలో కూడా అఫ్ కోర్స్ ఇక్కడ టోటల్ గా మీకు బ్యాటింగ్ ఫిల్టర్స్ కాకుండా కానీ ఐ థింక్ గుడ్ స్కోర్స్ హావ్ బీన్ స్కోర్డ్ హియర్. మీకు అరౌండ్ 200, 190 స్కోర్ చేసే ఛాన్స్ ప్రతి టీంకి ఉంటుంది. ముఖ్యంగా అయితే టాప్ ఆర్డర్ పై అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉన్న ఖాన్ పై కూడా అందరి దృష్టి కనిపిస్తుంది. సో ఈరోజు ఏమైనా మెరుపులు మెరిపిస్తాడా, సో అదే కంటిన్యూ చేస్తాడా అని, సో ఏం చెప్తారు మీరు? ఐ థింక్ మీరు అన్నట్టుగా దీపిక టాప్ ఆర్డర్లో లక్నోకి అయితే మీరు అన్నట్టుగా మిచెల్ మాస్ అండ్ మాక్రమ్ అండ్ పూరన్ అండ్ మిచెల్ మాస్ ఇద్దరు కలిసి ఐ థింక్ దే ఆల్రెడీ హిట్ సమ్ 46 దాకా హిట్ చేస్తున్నారు. ఈవెన్ మాక్రమ్ ఆల్సో హిట్ 6 అండ్ బదోని తర్వాత మిల్లర్ ఛాన్స్ వచ్చినప్పుడు సో సిక్సర్లో మోత మోగించారు ఈ టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎక్కువగా. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే పూరన్ కు మంచి గ్రౌండ్ కూడా ఇది చాలా ఇష్టపడతారు ఇక్కడ బ్యాటింగ్ చేయడం అనేది. అండ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎగ్జామినేషన్ ఫర్ బౌలర్స్ లైక్ సాయి కిషోర్ కానివ్వండి, రషీద్ కానివ్వండి. ఎందుకంటే పూరన్ స్పిన్నర్స్ ను చాలా చక్కగా ఆడతాడు. అండ్ అతడు ఉన్నటువంటి ఫామ్ లో నేను అనుకుంటాను ఒక మంచి స్కోర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ అతనితో పాటు మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు రిషబ్ పంత్ కూడా కెప్టెన్ ఒకవేళ ఈ రోజు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినట్టయితే ఇఫ్ ఈ గెట్స్ ఛాన్స్, ఎందుకంటే టాప్ ఆర్డర్లోనే రన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఐ థింక్ దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. అండ్ ఈవెన్ గుజరాత్ టాప్ ఆర్డర్ కూడా దే హ్యావ్ బీన్ అవుట్ స్టాండింగ్ దిస్ టూర్నమెంట్. ముఖ్యంగా సాయి సుదర్శన్ సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆడుతున్నాడు. అండ్ శుభన్ గిల్ యాజ్ ఎ కెప్టెన్ గా హి లెడ్ బై ఎగ్జాంపుల్ విత్ బ్యాట్ విత్ కెప్టెన్ గా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబడుతున్నాడు. అండ్ జోస్ బట్లర్ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళకి దీపిక, ఎందుకంటే అతను కూడా ట్రెమెండస్ ఉన్నాడు. షారుఖ్ ఖాన్ సో స్కోర్డ్ గుడ్ రన్స్ లాస్ట్ మ్యాచ్ లో. తర్వాత టెబేటియా మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. సో దే గట్ వెరీ గుడ్ బ్యాటింగ్ లైన్ అప్ యాక్చువల్లీ. సో అది అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళకు వర్కౌట్ అవుతుంది. అండ్ బౌలింగ్ లో ఇంతకు చెప్పినట్టు ప్రసిద్ధ్ కృష్ణ కానివ్వండి, సిరాజ్ కానివ్వండి, అండ్ ఈవెన్ రబడా లేకుండా కూడా అర్షద్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా వికెట్లు తీస్తున్నారు. అండ్ దిస్ మ్యాన్ శుభ్మన్ గిల్ ఈస్ యూజింగ్ దెమ్ ప్రాపర్లీ ఆల్సో. ఎప్పుడు ఎవరిని తీసుకురావాలి, మొన్న ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే రాషిద్ ఖాన్ చాలా లేట్ గా తీసుకువచ్చాడు. ఎందుకంటే అతనికి తెలుసు రాషిద్ ఖాన్ ఉన్నప్పుడు స్పిన్నర్స్ ఎవరైతే అద్భుతంగా ఆడుతుంటారో అతన్ని అప్పుడు తీసుకురాకుండా, ఎందుకంటే అంత కొంచెం ఈ టోర్నమెంట్ లో ఎక్కువ రన్స్ కూడా ఇస్తున్నాడు. అండ్ వికెట్స్ ఇప్పటివరకు ఓన్లీ 3 తీశాడు. సో అతన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు అని చెప్పాలి శుభన్ గిల్. అండ్ సాయి కిషోర్ ను మొన్న తీసుకురాలేదు, లేట్ గా తీసుకువచ్చాడు. ఐ థింక్ ఈస్ బీన్ బ్రిలియంట్ విత్ కెప్టెన్సీ. సో ఐ థింక్ ఫుల్ మార్క్స్ మనం కెప్టెన్ కూడా ఇవ్వాల్సిందే. బౌలర్స్ కూడా అట్లాగే డెలివరీ చేస్తున్నారు కూడా, ఎప్పుడైతే అవకాశం వాళ్ళకి వస్తుందో అండ్ దే ఆర్ గెటింగ్ వికెట్. సాయి కిషోర్ చూడండి దాదాపుగా నేను అనుకుంటాను పర్పుల్ క్యాప్ రేస్ లో కూడా ఉన్నాడు. 100 తర్వాత మీకు 10 వికెట్స్ తీసుకొని రెడీగా ఉన్నాడు. సో హీస్ బీన్ బ్రిలియంట్ అండి ఫర్ దెమ్ ఇన్ దిస్ టోర్నమెంట్. సో ఇక నెక్స్ట్ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7:30 సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే పంజాబ్ కింగ్స్ మధ్య ఉండబోతుంది. సో ఈ మ్యాచ్కి సంబంధించి సుధీర్ గారు మనకి మరిన్ని వివరాలు కూడా ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత మ్యాచ్లో పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. సో పీబీఎస్ కూడా ఇప్పుడు జరిగినటువంటి మ్యాచెస్లో అన్నీ కూడా చూసుకుంటే చాలా బలంగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మరి హైదరాబాద్ ఈరోజు పంజాబ్ని ఢీ కొట్టబోతుందా, సో తన హోమ్ గ్రౌండ్లో ఆడబోతుంది, అడ్వాంటేజ్గా తీసుకొని ముందుకు వెళ్తుందా ఏంటి అనేది కూడా మనకి సుధీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సుధీర్ గారు చెప్పండి, ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఏ విధంగా చూడవచ్చు? ఒక టఫ్ ఫైట్ ఉంటుందా? ఎస్ఆర్హెచ్కి ఈరోజు ఈ మ్యాచ్ చావో రేవో అని చెప్పుకోవాలి. సో ఎలా పర్ఫార్మెన్స్ ఉండబోతుంది? ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ అండ్ డెఫినెట్లీ నేను అనుకుంటాను దీపిక ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. బికాస్ ఆఫ్టర్ 6th తర్వాత మళ్ళీ 6 days తర్వాత మ్యాచ్ ఆడుతున్నారు. ఇన్నఫ్ రెస్ట్ లభించింది వాళ్ళకు స్ట్రాటజీస్ వర్కౌట్ చేసుకోవడానికి, తర్వాత కొంచెం మళ్ళీ ఎనర్జీస్ ను కూడా గెయిన్ చేసుకోవడానికి. అండ్ దట్ రెస్ట్ ఐ థింక్ షుడ్ డూ గుడ్ ఫర్ దెమ్. ఒక్కొక్కసారి రెస్ట్ అప్పుడప్పుడు ప్రెషర్ లో వస్తుంది కానీ బట్ ద కైండ్ ఆఫ్ రెస్ట్ దే హావ్ హ్యాడ్ ఇన్ బిట్వీన్ అది డెఫినెట్లీ వాళ్ళకి ప్లస్ పాయింట్ కావచ్చు అని మనం అనుకుందాం దీపిక. ఎందుకంటే ఈ మ్యాచ్ లో మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు కదా, ఇప్పటి నుంచి దాదాపుగా ఎవ్రీ 3 matches లో 2 wins కంపల్సరీ. 4 matches లో 3 అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం చూసాం నిన్న చెన్నై సడన్ గా ఓడిపోవడం
తోటి మళ్ళీ వరుసగా 5 డిఫీట్స్ అయినాయి. సో అట్లా కాకుండా హైదరాబాద్ చూసుకోవాలి. లేకుంటే దే విల్ జాయిన్ చెన్నై ఇన్ దట్ లిస్ట్. బట్ ఐఎమ్ షూర్ సన్ రైజర్స్ హైదరాబాద్ విల్ ట్రెమండస్ కమ్ బ్యాక్ టుడే. ఆఫ్ కోర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే చూడండి, ఫస్ట్ మ్యాచ్ లో 286 మీరు చెప్పారు కదా స్టార్టింగ్ లో, ఇట్ వాజ్ ఇప్పటివరకు అయితే హైయెస్ట్ స్కోర్ ఈ టోర్నమెంట్ లో. ఆ తర్వాత 196 చేశారు, 160 ఇన్ వైజాగ్, ఆ తర్వాత 150 హైదరాబాద్ లో. ఒక్క కోల్కతాలో మాత్రం 120కి 200+ చేజ్ లో కొంచెం ఆల్అౌట్ కావడం అనేది అది కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ద మోస్ట్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ అదే. బట్ అదర్వైజ్ కొన్ని సమస్యలు నేను అనుకుంటాను ఈ రోజు ఓవర్కమ్ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి. బౌలింగ్ లో ముఖ్యంగా మరింత కొంచెం పదన్ అనేది అవసరం, కొంచెం స్ట్రాంగర్ గా కావాలి. ఎందుకంటే ఆ, చాలా మంచి లైనప్ ఉంది దీపిక బౌలింగ్ లో. కమిన్స్ మీకేం కావాలి, ఇంకా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, T20 ఎక్స్పీరియన్స్ ఉంది, ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది, లాస్ట్ ఇయర్ ఫైవ్ లో కూడా తీసుకున్నటువంటి పాత్రను మనం చూసాం. సో అతడు నేనేమనుకుంటానంటే ఈ రోజు ఈ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్ అండి. ఎందుకంటే పవర్ ప్లేలో కప్లో వికెట్స్ తీసేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పంజాబ్ లైనప్ చాలా ఉంది. మొన్ననే ఆర్యా ఒక బ్రిలియంట్ సెంచరీ సాధించి ఆ, అందరినీ అందరి మన్ననలను పొందాడు అండ్ అందరి హృదయాలను దోచుకున్నాడు యంగ్స్టర్. రియల్ గా చెప్పాలంటే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. సిక్సర్ల మోత మోగించాడు. ఎంత పెద్ద బౌలర్ను కూడా లెక్క చేయలేదు. ఈవెన్ అశ్విన్ లాంటి బౌలర్ను కూడా చాలా ఎఫర్ట్లెస్ గాడి యూనో అందరినీ అలరించాడని చెప్పాలి పంజాబ్ లో. సో అటువంటి బ్యాటర్ అండ్ అదే రకంగా కెప్టెన్ స్వయంగా శ్రేయస్ అయ్యర్ ఫామ్ లో ఉన్నాడు. వాళ్ళకు ప్రభిష్మరన్ మంచి టచ్ లోనే కనబడుతున్నాడు. సో ఓన్లీ జస్ట్ ఆస్ట్రేలియన్స్ ఇద్దరు స్టాయినిస్ అండ్ మ్యాక్స్వెల్ ఫామ్ ఎదురు చూస్తున్నారు. బట్ అదర్వైజ్ దేవ్ గాట్ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్ అండి. అండ్ అటువంటి బ్యాటింగ్ లైనప్ కొంచెం కట్టడి చేయాలంటే స్టార్టింగ్ లో పాపులర్ కప్ లో వికెట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు కొంచెం ప్రెషర్ క్రియేట్ చేయగలుగుతాడు. ఎందుకంటే హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చక్కగానే ఉంది. మేబీ మీరు అన్నట్టుగా బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ చూసాం మనం ఇప్పటి వరకు. ఎందుకంటే అభిషేక్ శర్మ జస్ట్ ఇమాజిన్ దీపిక, ఇప్పటి వరకు టోర్నమెంట్ లో ఒక సిక్సర్ కూడా కొట్టలేదు అంటే అసలు యాక్చువల్గా ఎవరైనా నమ్ముతారా? అంత మంచి క్లీన్ హిటర్, లాస్ట్ ఇయర్ అందరికంటే ఎక్కువగా సిక్సర్ కూడా సాధించాడు. అటువంటి బ్యాటర్ ఇప్పటి వరకు ఒక సిక్స్ కూడా కొట్టలేకపోయినాడు అంటే ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ అతని ఫామ్ తో కనబడుతుంది. ఒక్కసారి రన్అట్ అయినాడు కానీ వైజాగ్ లో. బట్ అదర్వైజ్ ఈజ్ నాట్ బీన్ ఇన్ ట్రెమండస్ ఫామ్. ఇలానైతే ట్రెమండస్ ఫామ్ కనబర్చాడు అగైనెస్ట్ ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాలో ఎట్లయితే అటువంటి ఫామ్ లేదు అతనికి. అండ్ ఈశాన్ కిషన్ కూడా ఒక మంచి రోల్ ప్లే చేయాలి. ఫస్ట్ మ్యాచ్ తర్వాత సెంచరీ తర్వాత అతను కూడా ఫెయిలియర్ చూసాం అతని నుండి కూడా. అండ్ అదే రకంగా హెడ్ కూడా ఇంకా పూర్తి రియల్ ఒక హెడేక్ కాలేదు ఎవరికి కూడా రియల్ గా చెప్పాలంటే. అండ్ ఈ హ్యాస్ టు బి టాప్ 3 బ్యాటర్స్ లో నేను అనుకుంటాను ఏ ఒక్క పేరైనా కానీ రాణించినట్లయితే ఐ థింక్ హైదరాబాద్ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే మీకు లోవర్ ఆర్డర్ పైన ప్రెషర్ అనేది కనబడుతుంది. బికాస్ వీ హీన్ దిస్ మ్యాన్ నితీష్ కుమార్ రెడ్డి ఇన్ డిఫరెంట్ రోల్ దిస్ పర్టికులర్ సీజన్. సో అతను వచ్చే సమయానికి వికెట్లు కోల్పోవడం, వికెట్లు 3 పడిపోవడంతో అతని పైన చాలా ప్రెషర్ కనబడుతుంది. అతను ఆ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. సో అట్లా కాకుండా టాప్ ఆర్డర్ రాణించినట్లయితే హైదరాబాద్ విల్ బి వెరీ హ్యాపీ టుడే. బికాస్ మంచి రెస్ట్ లభించింది. అండ్ హోప్ ఆల్ అంటున్నది ఒక్కొక్కసారి ఆల్ గన్స్ ఆల్ ఫైన్స్ అట్లా అలా అలా అయ్యే ఛాన్స్ కనబడుతుంది ఈరోజు. ఆల్ గన్స్ బ్లేజింగ్ వాట్ ఎవర్. యా, ఇక హైదరాబాద్కి ఇంకా మిగిలినవి 9 మ్యాచ్లు మాత్రమే. సో ప్లే ఆఫ్స్కి చేరుకోవాలంటే ఇంకెన్ని మ్యాచ్లు గెలవాల్సి ఉంటుందంటారు? మినిమం 6 అయితే కావాలి. తర్వాత 7 అనేది ఇంపార్టెంట్. 7 ఒకవేళ 9 మ్యాచెస్ లో విక్టరీ సాధించినట్లయితే క్లియర్ అది ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి అంటే డిపెండింగ్ ఆన్ అదర్ టీమ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా హైదరాబాద్ ముంబైతో ఆడాలి. ఒకటి ఇక్కడ ఆడతారు, ఒకటి అక్కడ ఆడతారు. సో ఇంకా చెన్నైతో ఆడలేదు హైదరాబాద్. తర్వాత అదే రకంగా ఆర్సీబీ. సో ఇవన్నీ మ్యాచెస్ ఉన్నాయి. సో అప్పుడు నేను అనుకుంటాను ఆ పొజిషన్ ఎవరైతే టాప్ లో ఉన్న వాళ్ళని వాళ్ళు ఓడించినట్లయితే. అండ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుజరాత్ కూడా టాప్ లో ఉంది కదా. గుజరాత్ ఉంది, పంజాబ్ ఉంది. ఈ టీమ్స్ ఓడిపోయినట్లయితే ఐ థింక్ లోవర్ టీమ్స్ అన్ని కూడా కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా అంటే 9 మ్యాచెస్ లో 7 అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం ప్రతిసారి. బికాస్ ఒక మిరకల్ లాగానే అనుకోవాలి. బట్ దెర్ వర్ ఐపీఎల్స్ యాక్చువల్లీ దేర్ వర్ టోర్నమెంట్స్ ఇన్ ద పాస్ట్. మంచి ఫెయిలియర్స్ తర్వాత కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబర్చి ఫైనల్లో వెళ్ళినటువంటి టీమ్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు దీపిక, ఆన్ ట్రాట్ 6 మ్యాచెస్ గెలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబై ప్రతిసారి స్టార్టింగ్ లో తడబడతారు, స్టార్టింగ్ ట్రబుల్స్ ఉంటాయి, ఆ తర్వాత మేక్ ఎ ట్రెమండస్ కమ్బ్యాక్. చెన్నై విషయంలో కూడా అట్లా జరిగింది 2022లో 23లో. సో ఐ మీన్ ఇట్ కెన్ హ్యాపెన్. ఈవెన్ అన్ని విక్టరీస్ కాకుండా కానీ అంటే
టీమ్స్ కొంచెం టాప్ లో ఉన్నాయి, కొంచెం ఓడిపోతూ వచ్చినట్లయితే మళ్ళీ తారుమారు అయిపోతాయి. బికాస్ ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఫేజ్ కూడా కంప్లీట్ కాలేదు. 7 మ్యాచెస్ తర్వాత మనం కమ్ టు కన్క్లూజన్. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోనైతే దీపిక, హైదరాబాద్ పైన ట్రెమెండస్ ప్రెషర్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే పంజాబ్ ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయి వాళ్ళు టాప్ లో ఉన్నారు ఇప్పుడు. అండ్ హైదరాబాద్ 5 లో 4 ఓడిపోయినారు కనుక ఐ థింక్ దే హ్యావ్ టు మేక్ ఎ ట్రెమెండస్ కంబ్యాక్, మామూలు కంబ్యాక్ అది. యా, అయితే ఎందుకు హైదరాబాద్ తరచుగా విఫలమవుతూ వస్తుంది? మొదటి సీజన్, ఈ సీజన్లో మొదటి మ్యాచ్ నుంచి చూసుకుంటే మొదటి మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన హైదరాబాద్ తర్వాతి మ్యాచ్లో ఎందుకు పర్ఫార్మెన్స్ అనేది డీలా పడిపోయింది? ఎందుకు వాళ్ళు రాణించలేకపోతున్నారు అంతగా? సి ఒక్కటి క్లియర్ గా చెప్పారు, హైదరాబాద్ మేనేజ్మెంట్ చెప్పింది, హైదరాబాద్ కెప్టెన్ చెప్పాడు, సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కానీ వీ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ అవర్ స్ట్రాటజీ ఇన్ ద సెన్స్. వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ లో అదిరిపోయే పర్ఫార్మెన్సెస్ కనబరిచినటువంటి టీం, పవర్ ప్లే లో ఎక్కువ రికార్డ్స్ కూడా సృష్టించారు, క్రియేట్ చేశారు, వాళ్ళ రికార్డ్స్ వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు, మళ్ళీ recreate చేయడం చూసాం. అటువంటి టీంలో స్ట్రాటజీ విషయంలో వాళ్ళు ఏమంటారంటే ఎలా ఉన్నా కానీ మేము జస్ట్ విల్ గో ఆల్ అవుట్, ఎప్పుడు కూడా హిట్టింగ్ చేసే ప్రయత్నమే చేస్తుంటామని చెప్పి. బట్ నేనేమంటానంటే కొంచెం 4 డిఫీట్స్ ఇప్పుడు ఉన్నాయి కనుక అవుట్ ఆఫ్ 5 లో కొంచెం స్ట్రాటజీలో కొంచెం మార్పు వచ్చినట్లయితే, కొన్ని కాంబినేషన్స్ ఇంకా వర్కౌట్ కాలేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నితీష్ కుమార్ రెడ్డి సెకండ్ డౌన్ లో ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్, బికాస్ ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయర్ కనుక అతన్ని తీసుకొని వచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ సీజన్ నితీష్ కుమార్ నుండి ఓన్లీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం కానీ అప్పుడప్పుడు, బట్ ఇంకా బౌలింగ్ చేయలేదు అతను. సో యాజ్ ఎ బౌలర్ గా అన్ఫార్చునేట్లీ అతడు ఇంజరీ ఉండడం తోటి టీమ్ మేనేజ్మెంట్ ఇంకా బౌలింగ్ చేయడం, బికాస్ ఈ సిరీస్ తర్వాత, ఈ ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అది కూడా దృష్టిలో ఉంచుకుంటున్నారు. సో అతడు అక్కడ కొంచెం మీకు ఒక ఆల్రౌండర్ రూపంలో మీకు అది కావట్లేదు. అండ్ అట్లాగే స్పిన్ విభాగంలో కూడా రాహుల్ చీర్ను ఆడించలేదు. ఈ రోజు నేను అనుకుంటాను ఆడించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్ అండ్ ఈజ్ గట్ ఎ గుడ్ రికార్డ్ యాక్చువల్లీ. సో మరొక కారణం ఏంటంటే టాప్ ఆర్డర్ లో మనం ఇంతకుముందు అనుకున్నట్టు అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ నుండి వాళ్ళకు అనుకున్నట్టుగా పర్ఫార్మెన్స్ రాలేదు. ఈశాన్ కిషన్ ను అంత డబ్బు పెట్టి కొనుక్కున్నారు, ఓన్లీ 1 సెంచరీ వి సా ఇన్ హైదరాబాద్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. ఆ తర్వాత అసలుకే అతడు రాణించలేదు. సో నేను అనుకుంటాను ఈ రోజు ఈ 2 బ్యాటర్స్ ఎవరైనా కానీ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినట్లయితే ఐ థింక్ కొన్ని టాప్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు సాల్వ్ అవుట్ అవుతాయి. మీకు మిడిల్ ఆర్డర్ వచ్చే సమయానికి 9 for 3, 40 for 3, 50 for 4 అట్లా కపుల్ ఆఫ్ అకేషన్స్ లో చూసాం. సో దాంతో మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ అసలు యాక్చువల్గా యాక్సెలరేట్ చేయలేకపోతున్నారు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని నేను అనుకుంటాను దీపిక. యా, ఇక ర్యాంకింగ్ వైజ్ చూసుకుంటే ఏ టీమ్స్ ఫైనల్స్కి వెళ్ళే అవకాశం ఉందంటారు? వెల్, ఫైనల్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే ఆఫ్ విషయం మనం మాట్లాడుకోవాలి. ప్లే ఆఫ్ రేస్ లో ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్ లోనైతే అఫ్ కోర్స్ మీకు గుజరాత్ కు ఛాన్సెస్ ఉన్నాయి, తర్వాత ఢిల్లీకి ఛాన్సెస్ కనబడుతున్నాయి, లక్నో అండ్ పంజాబ్. ఈ 4 టీమ్స్ లో నేను అనుకుంటాను 3 టీమ్స్ కి అయితే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. బట్ యూ యూ నెవర్ నో దీపిక, యూనో ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కింద ఉన్న టీమ్స్ లో ఏవైతే టీమ్స్ ఉన్నాయో అవి కూడా కంబ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ సంవత్సరం అలా కనబడింది. ఎవ్రీ టైమ్ ఆఫ్ కోర్స్ దీపిక మనం మిరకల్స్ ఎక్స్పెక్ట్ చేయలేం కనుక ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి 4 టీమ్స్ లోనైతే 3 టీమ్స్ కి ఛాన్సెస్ కనబడతాయి. ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ అండ్ కోల్కతా ఆర్ఆర్ మధ్యలో కొంచెం ఆ బ్యాటిల్ అనేది కొనసాగుతుంది. సన్ రైజర్స్ కూడా రేస్ లో ఉండవచ్చు కానీ బట్ ఈ రోజు విక్టరీ సాధించిన తర్వాత దే దే షుడ్ కీప్ వినింగ్, దట్స్ ఇట్. సో అప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోనైతే ఐ థింక్ ఇట్స్ ఎ హర్క్యూలియన్ టాస్క్ ఇన్ హెడ్ ఆఫ్ దమ్. అది మాత్రం అందులో మాత్రం డౌట్ లేదు. కొంచెం చాలా జర్నీ అనేది కొంచెం కఠినంగానే కనబడుతుంది ఇప్పటి నుండి. బట్ స్టిల్ ఐ హోప్ దే కెన్ డూ సమ్ మిరకల్స్. యా, మొత్తంగా ఈరోజు జరగబోయే ఈ 4 మ్యాచ్ల్లో ఎవరు మెరుపులు మెరిపించబోతున్నారు? 4 టీమ్స్ లో మీరు అన్నట్టుగా 2 టీమ్సే గెలుస్తాయి. అండ్ అందులో నేను అనుకుంటాను ఎస్ఆర్హెచ్ ఈరోజు అందరినీ అలరించేలాగానే కనబడుతున్నారు విత్ బ్యాట్ బాల్ అండ్ హోమ్ క్రౌడ్ కు. నేను అనుకుంటాను ఒక మంచి ఫెస్టివల్ లాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది ఉప్పల్ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో. అండ్ అట్లాగే లక్నో కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆడుతున్నారు కనుక వాళ్ళకు కూడా నేను అనుకుంటాను హోమ్ క్రౌడ్ ముందు మంచి విక్టరీ ఛాన్స్ ఉండవచ్చు. సో ఐ థింక్ దీస్ 2 టీమ్స్ కెన్ విన్ టుడే అని నాకు అనిపిస్తుంది. యా, 4 టీమ్స్ పర్ఫార్మెన్స్ మాత్రం నేను అనుకుంటాను ఒక టఫ్ మ్యాచెస్ చూడబోతున్నాం, అందులో డౌట్ లేదు. యా, ఫైనల్గా ఈ 4 జట్లలో మీ గెలుపు ఓటములకు సంబంధించి మీ విశ్లేషణ ఏం చెప్తారు? ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? ఐ థింక్ సన్ రైజర్స్ కు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువగా ఛాన్సెస్ కనబడుతున్నాయి హైదరాబాద్ లోనైతే. బట్ ద మ్యాచ్ బిట్వీన్ లక్నో అండ్ గుజరాత్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. బట్ మేబీ లక్నో కెన్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ వాళ్ళ ఇంటి అండ్ హోమ్ లో ఆడుతున్నారు కనుక
అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. పర్ఫార్మర్స్ అంటే అఫ్ కోర్స్ లక్నోలో అగైన్ మిచెల్ మాస్ అండ్ పూరన్ బిట్వీన్ మాత్రం ఈ ముగ్గురులో ఎవరో 2 ప్లేయర్స్ అయితే అద్భుతంగా ఆడే ఛాన్స్ కనబడుతుంది. అండ్ అట్లాగే గుజరాత్లో టాప్ 3లో మంచి ఫైట్ ఇవ్వవచ్చు. సో వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ దీస్ టూ. అండ్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ ఈ రోజు నేను అనుకుంటాను దే ఆర్ నాట్ గోయింగ్ టు డిసప్పాయింట్ ఎనీవన్. అవుట్ ఆఫ్ ది 4 టాప్ హైదరాబాద్ బ్యాటర్స్ 2 విల్ షైన్ టుడే అని నాకు అనిపిస్తుంది దీపిక. ఓకే సుధీర్ గారు, థ్యాంక్ యూ. సో మొత్తంగా Thank you. అయితే ఈ 4 జట్ల మధ్య ఈ రోజు అయితే మ్యాచ్ ఉండబోతుంది. సో హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మధ్య అయితే టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పుకోవాలి. అందరి దృష్టి కూడా హైదరాబాద్ వైపే ఉంది. సో హైదరాబాద్కి మ్యాచ్ వచ్చేసి చావోరేవో మ్యాచ్ అనే చెప్పాలి. ఎలాగైనా ఈ మ్యాచ్లో పంజాబ్పై హైదరాబాద్ గెలవాల్సిందే. సో అభిమానులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మరి ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి IPL వార్. చూస్తూనే ఉండండి HM TV.